హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి కోకోనట్ వాటర్ అండ్ దాంట్లో వచ్చేసి కోకోనట్ కట్ చేసినప్పుడు వస్తుంది కదా కొబ్బరి, లేత కొబ్బరి, అది తీసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసేసి కోకోనట్ మిల్క్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటారు కదా, సో అలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను. దీనికోసం నాకు రెడీగా అవైలబుల్గా చియా సీడ్స్ ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి. ఇదొక టూ స్పూన్స్, ఇదొక 2 స్పూన్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ వేసి నైట్ సోక్ చేస్తాను. మార్నింగ్ ఎలా ఉంటుందో నేను టెస్ట్ చేసి ఎలా అనిపించిందో నేను మళ్ళీ చెప్తాను, చూపిస్తాను మార్నింగ్ కూడా. సో కోకోనట్ మిల్క్ గ్రైండ్ చేశాక నాకు ఇలా వచ్చింది మిల్క్. దీన్ని నేను కప్లో వేసుకొని అవన్నీ ఓట్స్, చియా సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైట్కి. రేపు మార్నింగ్ ఫ్రూట్స్ ఏమన్నా కట్ చేసుకొని వేసుకొని ట్రై చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడు ఇది గివ్ ఇట్ అ గుడ్ మిక్స్ అండ్ లెట్ ఇట్ కూల్ డౌన్ ఇన్ ద ఫ్రిడ్జ్లో సోక్ చేయడానికి పెట్టేద్దాం. మార్నింగ్ అయింది, ఇప్పుడే ఫ్రిడ్జ్ లంచ్ బయటికి తీసాను. సోక్డ్ ఆల్మండ్స్ చాప్ చేసుకొని వేసుకున్నాను అండ్ సోక్డ్ వాల్నట్ కూడా, అండ్ ఒక బనానా కట్ చేసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ స్వీట్నర్ ఏమి వేయలేదు, నో షుగర్ అండ్ నాట్ ఈవెన్ డేట్స్ రైట్ నౌ. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్.